ఒక పాత గుడిసె. వర్షం వచ్చినప్పుడల్లా దాని పైకప్పు కారుతుంది. గోడలు పగుళ్లతో ఉన్నాయి. ఆ గుడిసెలో సావిత్రి అనే వితంతువు తన నలుగురు కుమార్తెలు మీరా, రాధా, ఝుంకీ మరియు పాయల్తో కలిసి నివసిస్తోంది. అదొక తుఫాను రాత్రి. లోపల నలుగురు అక్కా చెల్లెళ్ళు చిరిగిన దుప్పటి కింద ఒకరికొకరు అతుక్కుని కూర్చున్నారు. అరే ఝుంకీ, నీ కాళ్లు వెనక్కి జరుపు. నువ్వు సగం దుప్పటిని లాగేసుకున్నావు. అక్క, నేనేం చేయగలను? నా కాళ్లు పొడవుగా ఉన్నాయి. అయినా నీకు తెలుసు కదా, ఒకరోజు నేను పెద్ద హీరోయిన్ మరియు సూపర్ మోడల్ అవుతానని దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. ఈ బస్తీలో నువ్వు చావుల మోడల్ అవుతావులే. ఇంతలో వంటింటి నుండి వారి తల్లి స్వరం వినిపించింది. పిల్లలు రండి, భోజనం సిద్ధమైంది, త్వరగా రండి, లేకపోతే చల్లారిపోతుంది. నలుగురు అక్కా చెల్లెళ్ళు మట్టి పొయ్యి దగ్గరకు పరిగెత్తుకెళ్లి నేలమీద కూర్చున్నారు. అమ్మా, ఒకరోజు మనం ఇలా కారుతున్న పైకప్పు కింద ఉండము. మనకంటూ ఒక పక్కా కాంక్రీట్ ఇల్లుంటుంది. పైకప్పు మాత్రమే ఎందుకు, ఒక పెద్ద భవనాన్ని కట్టుకోండి. కాని ప్రస్తుతానికి ఈ రోటీని త్వరగా తినండి. ఆమె వేసిన జోక్కు అందరూ నవ్వారు. కాని వారి మనసుల్లో మాత్రం ఒక మంచి జీవితం, మెరుగైన భవిష్యత్తు గురించి కలలున్నాయి. మరుసటి రోజు ఉదయానికి వర్షం తగ్గింది. పెద్దమ్మాయి మీరా దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళింది. రాధ స్థానిక కుట్టు ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఝుంకీ పక్కనే ఉన్న దాభాలో వంట మరియు శుభ్రం చేయడంలో సహాయం చేస్తుంది. చిన్నదైన పాయల్ బడికి వెళుతుంది. అమ్మా, ఈ చిరిగిన షూస్ చూసి మా టీచర్ మళ్ళీ నన్ను తిట్టారు. అందరూ చూసి నవ్వారు. నాకు కొత్త జత షూస్ కొనివ్వవా? మీ అక్కలు వచ్చాక వారితో మాట్లాడు. సాయంత్రానికి ముగ్గురు పెద్దక్కలు ఇంటికి తిరిగి వచ్చారు. పాయల్ వెంటనే వారిని షూస్ అడిగింది. ఈ నెల కుదరదు పాయల్. నేను షాపు వాడి బాకీలు తీర్చాలి. కొంచెం కాలం వేచి ఉండగలవా? అరే, నా జీతం మొత్తం ఈసారి అమ్మ మందులకే సరిపోయింది. నా డబ్బులన్నీ కరెంటు మరియు పాలు బిల్లులకే అయిపోయాయి చోటీ. పాయల్ కళ్ళు నీళ్లతో నిండాయి. అక్కలకు కూడా బాధగా అనిపించినా వారూ నిస్సహాయులే. ఆ రాత్రి అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరా గట్టిగా మాట్లాడింది. అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు సంతోషంగా చూసుకున్నారు. మనం ముగ్గురం పగలు రాత్రి కష్టపడుతున్నాం. అయినా ప్రతి నెల మనకు డబ్బులు సరిపోవటం లేదు. మనమేదైనా పెద్దది చెయ్యాలి. కానీ ఏం చేద్దామక్కా? వినండి, మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రతిభ ఉంది. నేను డాన్స్ నేర్పించగలను. రాధా, నువ్వు అందంగా కుట్టగలవు. ఝుంకీకి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి తను పిల్లలకు శిక్షణ ఇవ్వగలదు. పాయల్ గొంతు బాగుంటుంది కాబట్టి తను పాటలు నేర్పగలదు. మనకు ఇంత ప్రతిభ ఉన్నప్పుడు ఇతరుల దగ్గర ఎందుకు పని చేయాలి? మనమే ఒక సెంటర్ ఇక్కడే ఎందుకు మొదలు పెట్టకూడదు? కాని ఈ పాత ఇంట్లోనా? అవునమ్మా, మనం ఇక్కడే శిక్షణ మరియు కళాకేంద్రం ప్రారంభిస్తాం. అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు సంతోషంగా చూసుకున్నారు. సావిత్రి చేతిపై అందరూ చేతులు వేసి వారి కలపై ప్రమాణం చేశారు. బయట ఉరుములు మళ్లీ వినిపించాయి. కాని ఈసారి వారి మనసుల్లో భయం లేదు, ఆశ ఉంది. మరుసటి రోజు ఉదయం పైకప్పు రంధ్రాల గుండా సూర్యకిరణం లోపలికి వచ్చింది. ఉత్సాహవంతురాలైన మీరా అందర్నీ నిద్రలేపింది. లేవండి, ఈ రోజు మన కొత్త జీవితంలో మొదటి రోజు. అబ్బే అక్క, జీవితం తర్వాత మారుతుంది. కాని ఇప్పుడు మాత్రం నన్ను నిద్రపోనివ్వు. ఝుంకీ, నిద్ర లేచి కష్టపడితేనే కలలు నిజమవుతాయి. అందరూ కలిసి బస్తీ అంతా తిరిగారు. చేత్తో రాసిన కరపత్రాలను పంచుతూ వారి కొత్త ప్రయత్నం గురించి ఇరుగుపొరుగు వారికి చెప్పారు. మెల్లగా చుట్టుపక్కల వీధుల నుండి పిల్లలు రావడం మొదలుపెట్టారు. చూశావమ్మా, త్వరలోనే మన రోజులు మారిపోతాయి. వారి ప్లాన్ పనిచేస్తున్నట్లు అనిపించింది. కాని జీవితం ధైర్యవంతులనెప్పుడూ పరీక్షిస్తుంది. అసలైన తుఫాను ఇంకా ముందుంది. ఒకరోజు వారంతా పాఠాలు చెబుతున్నప్పుడు ఒక పొడవైన కోపిష్టి వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. నా అనుమతి లేకుండా ఇక్కడ క్లాసులు మొదలు పెట్టడానికి మీకు ఎంత ధైర్యం? ఎవరి వ్యక్తి అమ్మా? ఇతను రమేష్. చాలా కాలం క్రితం మీ చదువుల కోసం ఇతని దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాను. దానికి బదులుగా ఈ ఇంటి పేపర్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అది విన్న అక్కా చెల్లెళ్ళు నిర్ఘాంతపోయారు. అమ్మా, ఈ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకమ్మా. ఇలా దాచడం మంచిదని ఎలా అనుకున్నావమ్మా? పర్వాలేదమ్మా, మనం ఆ అప్పు తీర్చేస్తాం. ఇది మన ఇల్లు, ఇది మనదిగానే ఉంటుంది. మీ దగ్గర అంత డబ్బుందా? అప్పు తీర్చేస్తాం, ఇది మన ఇల్లు. సరే, మీరన్నట్లే 1 నెల సమయం ఇస్తున్నాను. ఆ లోపు డబ్బు కట్టండి, లేదా బయటికి వెళ్ళండి. ఆ రాత్రి ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది.
మొదటిసారిగా మీరా కూడా నీరసంగా కనిపించింది. పాయల్ మెల్లగా అడిగింది. ఝుంకీ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. మనం రోడ్ల మీద ఉండాల్సి వస్తుందా? లేదు పాయల్, అది ఎప్పటికీ జరగదు. కాని అంత పెద్ద మొత్తాన్ని నెల రోజుల్లో ఎలా సంపాదిస్తాం? నిన్న నేను ఒక పోస్టర్ చూశాను. నగరంలో ఒక టాలెంట్ షో జరుగుతోంది. మొదటి బహుమతి 50,000 రూపాయలు. ఝుంకీ, ఇది జోకులు వేసే సమయం కాదు. నేను జోక్ చేయడం లేదక్కా. మనందరం ఆ షోలో పాల్గొనవచ్చు. మనకు ప్రతిభ ఉంది. కావలసింది ధైర్యం మాత్రమే. పిల్లలు, తుఫానుకు భయపడితే పడవ ఎప్పటికీ ఒడ్డుకు చేరదు. కనీసం ప్రయత్నించి చూడండి. ఆ రోజు నుండి నలుగురు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మీరా గంటల తరబడి డాన్స్ చేసింది. రాధ అద్భుతమైన డ్రెస్సులు కుట్టింది. ఝుంకీ డైలాగులు ప్రాక్టీస్ చేసింది. పాయల్ భక్తితో తన గొంతును సవరించుకుంది. ఆ పెద్ద రోజు రానే వచ్చింది. అక్కా చెల్లెళ్ళు ఆడిటోరియానికి చేరుకున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, తర్వాతి పర్ఫార్మెన్స్ నలుగురు అక్కా చెల్లెళ్ళు మీరా, రాధ, ఝుంకీ మరియు పాయల్. ప్రేక్షకులలో రమేష్ హేళనగా నవ్వుతూ కూర్చున్నాడు. వారు ఓడిపోతారని అతను నమ్మాడు. కాని పర్ఫార్మెన్స్ మొదలవ్వగానే హాల్లో మాయాజాలంతో నిండింది. మీరా డాన్స్ స్టేజ్పై వెలుగులు నింపింది. రాధ కుట్టిన బట్టలు మెరిశాయి. ఝుంకీ నటన అందరినీ మంత్రముగ్ధులని చేసింది. పాయల్ పాట చాలామంది కళ్లల్లో నీళ్లు తెప్పించింది. దైవమా, మాకు తోడుగా ఉండు. కొన్ని నిమిషాల తర్వాత విజేతలను ప్రకటించారు. మరియు విజేత ఎవరంటే నలుగురు అక్కా చెల్లెళ్ళు. వారికి 50,000 రూపాయల చెక్కు అందజేశారు. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు మిఠాయిలతో వారికి ఘనస్వాగతం పలికారు. సావిత్రి, నీ కూతుళ్లు గొప్పవారు. మనందరూ గర్వపడేలా చేశారు. మరుసటి రోజు ఉదయం అక్కా చెల్లెళ్ళు నేరుగా రమేష్ దగ్గరకు వెళ్లి టేబుల్ మీద డబ్బు పెట్టారు. ఇదిగో మీ డబ్బు. ఇప్పుడు మా ఇంటి పేపర్లు మాకిచ్చేయండి. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను. ఆ రోజు నా ప్రవర్తనకు క్షమించండి. రమేష్ వారికి డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేశాడు. కాసేపు అంతా ప్రశాంతంగా అనిపించినా విధి మరో మలుపు తిరిగింది. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ బస్తీ స్థలం కొన్నట్లు వార్త వచ్చింది. అక్కడ పెద్ద మాల్ కట్టడం కోసం గుడిసెలన్నీ కూల్చేస్తారట. మన ఇంటి కోసం మనం పోరాడాం. ఇప్పుడు ఈ బస్తీ కోసం పోరాడదాం. బస్తీ అంతా అక్కా చెల్లెళ్ల వెనుక నిలబడింది. మరుసటి రోజు వారు ఆ వ్యాపారి ఆఫీస్కి వెళ్లారు. మీరా, రాధ, ఝుంకీ మరియు పాయల్ ఆ వ్యాపారి ముందు ధైర్యంగా నిలబడ్డారు. మా భూమిని అమ్మమని మీరు మమ్మల్ని బలవంతం చేయలేరు. ఇది మా ఇల్లు. మీకు మంచి పరిహారం ఇస్తాం కదా. మాకు అమ్మడం ఇష్టం లేనప్పుడు ఏ ధర ఇచ్చినా లాభం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? డబ్బు ఇస్తుంటే ఎవరు వద్దంటారు? మీరు ట్రక్కుల కొద్ది డబ్బు తెచ్చినా నేను నా ఇంటిని అమ్మను. ఇది మా ఇల్లు. అక్కా చెల్లెళ్ల ధైర్యం బస్తీ అంతటా వ్యాపించింది. ప్రతి కుటుంబం వారికి మద్దతు ఇచ్చింది. చివరికి ఆ వ్యాపారి వెనక్కి తగ్గాడు. బస్తీ ప్రజలు గెలిచారు. 3 నెలల తర్వాత ఇప్పుడు ఆ గుడిసె విరిగినట్లు లేదు. వారి కల నిజమైంది.